అమావాస్య చీకట్లో మెరిసే దివ్వెల తాటి కమ్మల గుడిసే తలుపుమంది. బాలుడి రాకతో భూతల్లి సిగలో పువ్వు సింగారించినట్టు ఆలమందల సందడి మొదలై దర్వాజకు పచ్చని తోరణంతో నింగి చుక్కలు ముంగిట్లో పరుచుకొని సందడి చేస్తుంటే తెల్లని వజ్రపు కుంచెల్లా వెలుగినే వేప పువ్వు వేప పువ్వు నిన్నటి దాకా విరగపూసిన మోదుగ పువ్వుతో పోటీపడి జీవన గమనంలో తాను భాగమంటుంది. తీపి రుచితో నోరూరించే చెరుకు తన మేనిపై గడులెన్నో మానవ మస్తిష్కంలోని మర్మాలన్నేనని చెప్పకనే చెప్పేది. పేదల గుమ్మిలో దాగిన కొత్త మిరపకాయ, పండు చింతకాయ కొత్త కుండలో కొలువుదీరి షడ్రుచుల అరంగేట్రం చేస్తున్నాయి. జలగల్లా పీడింపబడే వారి జీవితాల్లో పొంగెత్త వెలుగులు తెచ్చేందుకు కొత్త కుండ గుణం చల్లదనమే కదా. నాగరికతా మైకం అసురపానం సేవిస్తే నింగి కళ్ళు మూసుకుంది. ఎండిన మోడు తిరిగి చిగురించినట్టు సృష్టించిన దేహాలు కోయిల గొంతుతో పునఃస్వాంతన పొందుతున్నాయి. కాలం మాయలో పడి కీలుబొమ్మగా మారిన యువత మస్తిష్కపు దొంతలను చెరిపివేయగా ఓ నవయుగాది కదలిరా. థ్యాంక్ యూ.